నమస్కారం మిత్రులారా. మీ ఇంట్లో కూడా చీమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా వంటగదిలో, దేవుడి గది దగ్గర, లేదా గోడల వెంట వరుసగా నడుస్తూ కనిపిస్తున్నాయా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మన పెద్దలు చీమలను కేవలం ఒక చిన్న కీటకంగా మాత్రమే చూడలేదు. వాటి రాకలో కొన్ని సంకేతాలు దాగి ఉంటాయని నమ్మారు. కొంతమంది చీమలు కనిపిస్తే ధనలాభం వస్తుందని చెబుతారు. మరికొందరు కొన్ని రకాల చీమలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అయితే అసలు నిజం ఏమిటి? చీమలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి? నల్ల చీమలు కనిపిస్తే ఏమిటి? ఎర్ర చీమలు కనిపిస్తే ఏమిటి? శాస్త్రం ఏమి చెబుతోంది? పురాణాలు ఏమి చెబుతున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిత్రులారా, ప్రకృతిలో చీమలు అత్యంత క్రమశిక్షణ కలిగిన జీవులలో ఒకటి. మనిషి కన్నా చిన్నవి, కానీ వాటి జీవన విధానం ఎంతో గొప్పది. ఒక చీమ తన బరువు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. అవి ఎప్పుడూ ఒంటరిగా జీవించవు. కలిసి పనిచేస్తాయి, కలిసి ఆహారం వెతుకుతాయి, కలిసి తమ గూళ్లను నిర్మించుకుంటాయి. అందుకే మన పూర్వీకులు చీమలను ఐక్యతకు ప్రతీకగా భావించారు. ఇప్పుడు నల్ల చీమల గురించి తెలుసుకుందాం. ప్రజల నమ్మకాల ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే దానిని శుభ సూచకంగా భావిస్తారు. ముఖ్యంగా వంటగది దగ్గర లేదా ఇంటి లోపల వరుసగా నడుస్తూ కనిపిస్తే ఇంట్లో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. కొంతమంది దీన్ని లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతంగా కూడా భావిస్తారు. ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుందని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, శుభవార్తలు వినే అవకాశం ఉందని నమ్ముతారు. అయితే ఇవన్నీ ప్రజల్లో ఉన్న విశ్వాసాలు మాత్రమే. ఇప్పుడు ఎర్ర చీమల గురించి తెలుసుకుందాం. ఎర్ర చీమలు కనిపిస్తే కొన్ని ప్రాంతాల్లో దానిని హెచ్చరికగా భావిస్తారు. అనవసర ఖర్చులు లేదా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. అందుకే ఎర్ర చీమలు ఎక్కువగా కనిపిస్తే ఇంటి వాతావరణంపై శ్రద్ధ పెట్టాలని పెద్దలు చెప్పేవారు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ నమ్మకాలకు ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి కేవలం ప్రజల్లో తరతరాలుగా వస్తున్న విశ్వాసాలు మాత్రమే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. చీమలు నిజంగా ఇంట్లోకి ఎందుకు వస్తాయి? శాస్త్రవేత్తల ప్రకారం చీమలకు అద్భుతమైన వాసన గుర్తించే శక్తి ఉంటుంది. ఎక్కడైనా ఆహారం ఉంటే అవి చాలా దూరం నుంచే గుర్తిస్తాయి. ప్రత్యేకంగా పంచదార, బెల్లం, తీపి పదార్థాలు లేదా ఆహారపు ముక్కలు ఉంటే వెంటనే అక్కడికి చేరుకుంటాయి. అందుకే వంటగది దగ్గర చీమలు ఎక్కువగా కనిపిస్తాయి. మరొక కారణం తేమ. వర్షాకాలంలో లేదా ఇంట్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చీమలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే చాలాసార్లు చీమల రాకకు ఆధ్యాత్మిక కారణాల కంటే సహజ కారణాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మన పూర్వీకులు చీమల నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నారు. చీమలు ఎప్పుడూ భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటాయి. ఈ రోజు దొరికిన ఆహారాన్ని మొత్తం తినేయవు. కొంత భాగాన్ని నిల్వ చేస్తాయి. అందుకే మనం కూడా సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేయాలని పెద్దలు చెప్పేవారు. అలాగే చీమలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగిపోవు. దారి మూసుకుపోతే మరో దారి వెతుకుతాయి. పడిపోయినా మళ్లీ లేస్తాయి. అందుకే జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని వాటి నుంచి నేర్చుకోవచ్చు. ఇంకో ఆసక్తికరమైన నమ్మకం కూడా ఉంది. చీమలకు పంచదార లేదా పిండి వేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. చిన్న జీవులకు ఆహారం ఇవ్వడం దయాగుణానికి సూచికగా భావించబడింది. అందుకే చాలామంది ఉదయం చీమలకు కొద్దిగా ఆహారం వేస్తారు. మిత్రులారా, చీమలు కనిపించడం అంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అది తప్పకుండా శుభమే లేదా అశుభమే అని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రకృతిలో జరిగే ప్రతి విషయానికి ఒక సహజ కారణం ఉంటుంది. అయితే మన సంస్కృతి, సంప్రదాయాలు వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలను ఇచ్చాయి. అందుకే చీమలను చూసి భయపడకండి. వాటి నుంచి క్రమశిక్షణను నేర్చుకోండి, పొదుపును నేర్చుకోండి, కష్టపడే తత్వాన్ని నేర్చుకోండి, ఐక్యతను నేర్చుకోండి. అదే ఈ చిన్న జీవులు మనకు నేర్పే గొప్ప పాఠం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.